మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కాల్చిన ఎండుమిర్చితో పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 10-12, వంకాయ 1, ఉల్లిపాయలు 2, ఉప్పు రుచికి తగినంత, చింతపండు రసం 1 కప్పు, నీళ్లు 2 కప్పులు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి దానిపై ముందుగా వంకాయ కాలుద్దాం. ఇలా వంకాయ బాగా కాలాలి. కాల్చి చేస్తున్నాం కాబట్టి పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇంతకుముందు నూనెలో వేయించి చేసిన పచ్చిపులుసు వీడియో పెట్టాను. ఇప్పుడు ఎండుమిర్చి కాల్చి పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు అలాగే వంకాయ కాలిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎండుమిర్చి కూడా స్టవ్ పై కాల్చుదాం. ఇలా ఒక్కొక్కటిగా చిన్న మంట మీద ఎండుమిర్చి ఒక్కొక్కటిగా కాల్చాలి. ఇలా ఎండుమిర్చి అన్నీ కాల్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి మన కాల్చిన ఎండుమిరపకాయలు, కాల్చిన వంకాయ. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కాల్చిన వంకాయని పైన స్కిన్ తీసేద్దాం. ఇలా పైన స్కిన్ తీసేసి దీన్ని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో కాల్చిన మిర్చి, ఉప్పు, కొద్దిగా చింతపండు రసం కూడా వేసి చేత్తో బాగా నలుపుదాం. ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదు పప్పు గుత్తితో కూడా నలపచ్చు. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో కాల్చి పక్కన పెట్టిన వంకాయ కూడా, ఇవి లోపల ఏమన్నా పుచ్చున్నదేమో చూసి ఇలా చిన్న చిన్నగా తీసి వేయాలి. ఇలా కాల్చిన వంకాయ కూడా వేసి చిన్న ఎండుమిర్చి, ఉప్పు, కాల్చిన వంకాయ కూడా బాగా కలిసేలా కలుపుదాం. ఇలా కలిపి దీనిలో మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసం 2 కప్పులు వాటర్ కూడా వేసి బాగా కలిపి ఉప్పు రుచి చూసుకొని చాలకపోతే ఇంకాస్త ఉప్పు వేసి ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చిపులుసులో మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు కూడా వేసి కలుపుదాం. పచ్చిపులుసులో ఉల్లిపాయలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చిపులుసును వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కాల్చిన ఎండుమిర్చితో పచ్చిపులుసు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.